ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. రథసప్తమి విశేషము. సప్త జన్మల పాపాలను హరించే రథసప్తమి. జనవరి 25 ఆదివారం రథసప్తమి సందర్భంగా మాఘమాస సప్తమి రోజు సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని పురాణాలు చెబుతున్నాయి. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఆ రోజే సూర్య జయంతి అని పురాణములు పేర్కొన్నాయి. సూర్యునికి 7 అంకెతో సంబంధం ఉంది. ఆయన కాంతిలో సప్తవర్ణాలు ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం అని ఆయన ధ్యాన శ్లోకంలో ఉంది. అంటే ఆయన 7 గుర్రాలు పూంచిన రథంపై పయనిస్తాడని అర్థం. చైత్రమాసంలో ధాత అనే పేరుతోనూ, వైశాఖ మాసములో ఆర్యముడు అనే పేరుతోనూ, జ్యేష్ఠ మాసంలో మిత్రుడు అనే పేరుతోనూ, ఆషాఢ మాసంలో వరుణుడు అనే పేరుతోనూ తిరిగే సూర్యభగవానుడు మాఘమాసం పూషుడు అనే పేరుతో సంచారం చేస్తాడు. ఈ మాసంలోనే త్వష్ట పేరును ధరించిన సూర్యుడు మరికొన్ని గణాలను వెంట పెట్టుకొని చిత్రవర్ణములో 9000 కిరణాలతో వెలుగొందుతూ సంచరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం నుంచే చలి తగ్గి వేడి పెరగడం మనం గమనించవచ్చు. మఖ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. ఆరోగ్యాన్నిచ్చేవాడు భాస్కరుడు. కనుక మాఘమాసంలో సూర్యారాధన విశేష ఫలితాన్నిస్తుంది. మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానం, దీపారాధన, సూర్యునికి అర్ఘ్య ప్రదానము, దానం చెప్పబడ్డాయి. నదీ స్నానంతో బాహ్యశుద్ధి, సూర్యారాధనతో దానములతో అంతఃశుద్ధి కలుగుతుంది. మాఘమాస ఆదివారాల్లో సూర్యుని పూజ ఎంతో విశిష్టమైంది. సూర్యుని పూజించిన వారికి ఆరోగ్య మహాభాగ్యం కలుగుతుంది. సూర్యునికి నిమ్మకాయలు, పండ్లను నైవేద్యం చేయాలి. ఈ మాసంలో సూర్య భగవానుని పూజిస్తే అనారోగ్యం దరిదాపులకు కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. లోభత్వం ఉన్నవారికి అనారోగ్యాలు కలుగుతాయని అంటారు. సూర్య భగవానుని పూజించిన వారికి మాత్రం ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యం లభిస్తుందని బ్రహ్మ, మార్కండేయ, మత్స్య, బ్రహ్మాండ, భవిష్యాది పురాణాలు చెబుతున్నాయి. సూర్యారాధన గురించి రామాయణ, భారత, భాగవతాలు వివరిస్తున్నాయి. అంతేకాక ఋగ్వేద, యజుర్వేదాల్లో, ఉపనిషత్తులలో కూడా సూర్య ప్రశస్తి ఉంది. మాఘమాసంలో మంద సప్తమి, భాను సప్తమి వ్రతాలు ఆచరించాల్సినవి. సూర్య భగవానుని కోసం వ్రతాలు, నోములు నోయలేని వారు మాఘశుద్ధ సప్తమి తిథి నాడు రథసప్తమి వ్రతం చేస్తే సంపూర్ణమైన సూర్యానుగ్రహం లభిస్తుంది. ఈ రథసప్తమి నాడు నదీ స్నానం చేయాలి. జిల్లెడు ఆకులను తల మీద పెట్టుకొని దాని మీద రేగుపండును ఉంచి సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధర సప్త జన్మ కృతం పాపం మాకరీ హంతి సప్తమి అని శ్లోకం చదివి స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఈ జన్మలోనేవే కాకుండా 7 జన్మాల్లో చేసిన పాపాలు పోతాయని పెద్దలు చెప్తారు. జిల్లెడు లేదా రేగు లేదా చిక్కుడు ఆకులను అక్షతలతో లేదా రేగుపళ్ళతో తల మీద, భుజాల మీద ఉంచుకొని స్నానం చేయడం కూడా ఒక సంప్రదాయం. సప్తార్క పత్రాన్ని సప్త బదరీ పత్రాన్ని సంయోజ్య శిరసి నిదాయ స్నానం కుర్యాత్. జిల్లెడు రేగు ఆకులను కలిపి శిరస్సు, భుజముల మీద ఉంచి స్నానం చేయడం సంప్రదాయమే కాదు, శాస్త్రాలు కూడా ఈ స్నానం మంచిదని చెప్తున్నాయి. ఆ తర్వాత సర్వాలంకారాలతో ఓ రథాన్ని తయారు చేసి మంటపంలో దాని నుంచి కుంకుమ, గంధ, అక్షంతలతో పూజించి సూర్య భగవానుని ప్రతిమను ఆ రథంలో ఉంచి అర్చించాలి. చిక్కుడుకాయలకు చీపురు పుల్లలు గుచ్చి సూర్యరథం తయారు చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. సూర్య భగవానునికి ఎదురుగా ఆవు పిడకలతో దాలి చేసి దాని మీద పాయసాన్ని తయారు చేసి సూర్య భగవానునికి నివేదిస్తారు.
మహాభారతంలో రథసప్తమి వ్రతాన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ధర్మరాజుకు తెలిపాడు. మాఘమాస సప్తమి నాడు నదీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి దానములు చేస్తే ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. మానవులు తమ తమ ఇష్టకార్య సిద్ధి కోసం సూర్య భగవానుని పూజిస్తే వారికి తప్పక కోరికలు నెరవేరుతాయి. సత్రాజిత్తు కూడా సూర్య భగవానుని ప్రార్థించి శమంతకమణిని పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. అలాగే వనవాస సమయంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయపాత్ర పొందాడు. పురాణ పురుషులెంతోమంది సూర్యోరాధన చేసినట్లు చెప్తారు. రథసప్తమి వ్రతాచరణ వల్ల విజయం సిద్ధించడంతో పాటు ఆయురారోగ్యాలు వృద్ధి చెందడం తథ్యం. ఆరోగ్యప్రదాయిని ఆదిత్యుని పూజ మతం అని ఒక దానిని ఎంచుకోవలసి వస్తే లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యుడిని దేవునిగా ఎంచుకుంటాను అన్నాడు నిఖిల లోక విఖ్యాతుడైన నెపోలియన్ చక్రవర్తి. భారతావనిలో సూర్యారాధన ప్రాచీనమైనది. ఋగ్వేదంలో సూర్యుని స్తుతితో 10 రుక్కులు ఉన్నాయి. వేదమంత్రం గాయత్రి సూర్యపరమైనదే. వేదములోని సూర్యస్థుతిలో సూర్యరథ, సూర్య గుర్రాల ప్రస్తావన ఉంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అయినా ఆదిలో విగ్రహ పూజ, ఆలయాలు లేకుండేవి. నవగ్రహాలలో సూర్య పూజ ఉత్కృష్టమైనది. వేదాలలో సౌర సూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం, భారతదేశంలో సూర్య పూజ పౌరాతనాన్ని స్పష్టపరుస్తున్నాయి. యాలెన్ అనే చరిత్రకారుని ప్రకారం ఆదిలో సూర్యుని రూపానికి ప్రతినిధిగా కిరణాలతో కూడిన బింబం పుట్టి పూజార్హమైంది. ఆదిలో నాణాల మీద క్రీస్తుపూర్వము 100 ఏళ్ల మధ్య తొలుత కిరణాల బింబం కానవచ్చేది. పాంచాలంలోని రాజులైన సూర్యమిత్ర, భానుమిత్ర నామముల నాణేలపైన ఉండేవి. విగ్రహ రూప మిత్ర పూజ పారశీకమున ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. సూర్యాలయాలు భారతావనికి శకనృపులతో వచ్చిన మగి పూజారుల భిక్ష. కృష్ణుని కుమారుడు సాంబుడు చంద్రపాగా నదీ తీరాన సూర్యదేవాలయం నిర్మించాడని భవిష్యత్ పురాణ కథనం. నంబాపురం లేదా మూలాస్థానంలో ఒక సూర్యాలయం ఉందని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. ఒరిస్సాలోని కోనార్క్ ఆలయము మగి బ్రాహ్మణ పూజారుల ప్రాబల్యానికి ప్రతీకగా ఉంది. గుప్తుల పాలన అనంతరం హర్షవర్ధనుని కాలాన సూర్యారాధన పెరిగి ఆదిత్య భక్తులైన ఆయన తండ్రి తాతలకు ప్రభాకర, ఆదిత్య, వర్ధనామాలున్నాయి. నవగ్రహాలలో సూర్య పూజ ప్రధానమైనందున అట్టి సూర్యుని కొలుచుట ఏడాదికి ఒకసారి మాత్రమే. రథసప్తమి నాడే కావడం విశేషం. ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడిని సృష్టించాడని పేర్కొంటారు. పంచాంగకర్తలు ఈ దినాన్నే సూర్య జయంతిగా, రథసప్తమిగా, మన్వాదిగా పేర్కొంటారు. రథసప్తమిని రాజపుటానాలో సౌర సప్తమి అని, వంగదేశంలో భాస్కర సప్తమి అని, కొన్ని చోట్ల జయంతి సప్తమి అని, మరికొన్ని చోట్ల మహాసప్తమి అని అంటారు. సూర్యునికి వివస్వతుండని పేరు. వివస్వతుని కుమారుడు 7వ మనువైన వైవస్వతుడు. మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినమైనందున పితృదేవతల ప్రియకరమైనది. ఒకప్పుడు భారతదేశంలో వైవస్వత మన్వాది తిథి సంవత్సరాదిగా చెప్పబడి ఉగాది పండుగగా ఉండేదని భావించబడుతున్నది. తెలుగుదేశంలోనూ రథసప్తమి నాడు అనేక స్త్రీలు వ్రతాలు పట్టే ఆచారం ఉంది. సూర్య ఆరాధన ప్రధానంగా ఆచరించే ఈనాడు సూర్యరథాలు మల్లుతాయని, అవి ఉత్తరగతిని సూచిస్తాయని పురాణ కథనం. రథసప్తమి నాడు సూర్యగ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భావించే భక్తులు సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించి దానాదులు సూర్యోదయానంతరం చేయాలని ధర్మసింధువు స్పష్టపరుస్తున్నది. అతి పుణ్యప్రదమైన గ్రహణ కాలాలు 1000 ఫలితం ఒక రథసప్తమికే ఉండగలదని మత గ్రంథాలు వివరిస్తున్నాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.